ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ బ్రెడ్ కేక్ అండి. ఇది ఇన్స్టెంట్ బ్రెడ్ కేక్ అండి. పిల్లలు ఈ లాక్డౌన్లో ఊరికే ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంటుంది కదా అండి, ఊరికే అడుగుతుంటారు కదా. మనం వాళ్ళకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రెడ్తో కేక్ రెడీ చేసి ఇవ్వచ్చండి. వాళ్ళు ఇష్టంగా తింటారు, పిల్లలు ఇష్టంగా తినే కేక్ అండి. సో వీటిని ఫస్ట్ నేను 5 స్లైసెస్ తీసుకున్నానండి. ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి అంచులో. షుగర్ సిరప్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ అండి. మరి ఎక్కువ కాదండి, కొన్ని వాటర్ చాలండి. 3 టేబుల్ స్పూన్స్ కాబట్టి ఒక 1/2 కప్ వాటర్ వేసానండి. కొంచెం మరిగాక కట్టేస్తే సరిపోతుందండి. షుగర్ అంతా కరిగిపోయి ఇలా కొంచెం మరగాలండి. ఒక 2 మినిట్స్ మరిగితే కొంచెం చిక్కదనం వస్తుందండి. సో ఆ మాత్రం సరిపోతుందండి షుగర్ సిరప్కి. మరి పాకం అవసరం లేదండి, జస్ట్ చిక్కబడితే సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, సరిపోయిద్దండి. ఈ మాత్రము మొత్తం చక్కెర కరిగిపోయి కొంచెం చిక్కదనం వచ్చింది. ముందుగా ఒక్కొక్క స్లైస్ మీద ఈ షుగర్ సిరప్ వేసుకుంటూ స్లైస్ మీద షుగర్ సిరప్ వేయాలండి. ఇది ఇన్స్టెంట్ బిస్కెట్ క్రీమ్ అండి. ఇంతకుముందు వీడియోలో చేశానండి నేను. ఇది వేసుకోవాలి ఒక లేయర్. అలానే ఇంకొక స్లైసెస్ పెట్టేసి పైన మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేయాలండి. అన్నీ ఇలా 1 by 1 క్రీమ్ అప్లై చేస్తూ షుగర్ సిరప్ అప్లై చేస్తూ పెట్టాలండి. చూడండి, ఇలా మొత్తం అన్ని స్లైసెస్కి అప్లై చేసుకున్నాక మొత్తం ఈ క్రీమ్తో డెకరేట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన బ్రెడ్ కేక్ రెడీ అయిపోయింది. మనకు రెగ్యులర్గా దొరికే వాటితోనే నేను బ్రెడ్ కేక్ చేశానండి. మనకు గ్యాస్ అవసరం లేదండి. ఎవరైనా ఈ కేక్ రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. పిల్లలు చూడగానే ఇష్టంగా తింటారండి. ఇన్స్టెంట్ వాళ్ళకి అప్పటికప్పుడు చేసి ఇచ్చేసేయచ్చండి. ఒక 5 మినిట్స్ పట్టిద్దండి టైం, అంతే అండి. చూడండి, నేను ఈ బ్రెడ్ కేక్ని కట్ చేస్తున్నానండి. మీకు లోన ఎలా ఉందో నేను చూపిస్తాను. కావాలంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టైనా తీయొచ్చండి. మీకు ఇలా వస్తుందండి లోపల మొత్తం. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.